గురించి ఆయనకు తెలిసినంత మన గురించి మనకు కూడా తెలియదు. ఇది వాస్తవం. ఇక్కడ ఈ కొవ్వుని బలిపీఠం మీద దహించు అని చూపించిన ఆ ప్రక్రియలో నీ అతిశయ కారణం మీద అదంతా కూడా బలిపీఠం మీద దహించబడాలి. అది అధికారమైన, అందమైన, డబ్బైన, నీతైన, యథార్థతైన, పరిశుద్ధతైన, భక్తైన, వరమైన, ధనమైన ఏదైనా నీ అతిశయ కారణం ఏదన్నా ఉంటే అది నేనొక్కడే అయి ఉండాలి. ఎవరై ఉండాలి? నేనొక్కడే అయి ఉండాలి. ఇంకేది కూడా నీ అతిశయ కారణం కాకూడదు. ఇక్కడ దేవుడు కొన్ని పనులు చేస్తాడు. మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతల్లో చాలా వరకు మన కొవ్వును కరగదీయటానికే వస్తాయి. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి డైరెక్ట్గా చెప్తున్నాను. మనకు ఎదురయ్యే పరిస్థితులు, మనకు ఎదురయ్యే పరిణామాలు చాలా వరకు మనకు తెలియకుండానే పేర్చుకొని ఉంటాం కొవ్వుని. దాన్ని కరగదీయటానికి కొన్నిటిని అనుమతిస్తాడు దేవుడు.